వైకాపా నాయకులను కార్యకర్తలు సైతాన్ సైన్యమని కుక్కలు అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడడం శోచనీయమని చక్రాపేట జడ్పీటీసీ తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నేను పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట మండలం జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నిన్నటి రోజులో శర్మలమ్మ గారు మా పార్టీ కార్యకర్తలను నాయకులను కుక్కలుగా సైతాన్ పార్టీ నాయకులని మాట్లాడుతూ ఉంది. ఆమె చాలా నాయకులు కార్యకర్తలు అందరూ బాధాకరంగా ఉంది. మేము రాజశేఖర రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన చనిపోయిన శ్రీశైలం కొండల్లో చనిపోయినంత వరకు ఆయన పార్టీ నాయకులుగా మేము కార్యకర్తలుగా మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. అటువంటి నాయకులను మమ్మల్ని కుక్కలుగా సైతాన్ నాయకులుగా భావిస్తూ ఉంది. ఆమె మమ్మల్ని అట్లా అనటం చాలా తప్పు. అది మీ తండ్రిగా అయిన రాజశేఖర రెడ్డి గారిని అన్నిట్లో అవుతుంది. అది ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. మన కార్యకర్తలు అంటే రాజశేఖర రెడ్డి కార్యకర్తలు వీళ్ళంతా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అయినారు. మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఏ విధంగా అయినా ఈ కుక్కలు నువ్వు అంటున్నావే ఆ కార్యకర్తలే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసినాము. ఆ రాజశేఖర రెడ్డి వల్లనే మీరంతా బాగున్నారు. మీరు ఈరోజు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నామ్మా, పీసీసీ ప్రెసిడెంట్ నీకు ఏ విధంగా వచ్చిందమ్మా? పీసీసీ ప్రెసిడెంట్ ఎవరి పేరుతో వచ్చింది? నీకు శర్మల పేరుతో వచ్చిందా? రాజశేఖర రెడ్డి కూతురిగా జగన్మోహన్ రెడ్డి సోదరిగా నీకు ఆ పదవి ఇచ్చినారు. నీవేమైనా శర్మలమ్మని ఇచ్చినారా? లేదు. రాజశేఖర రెడ్డి పేరు రావాలంటే ఎవరు? కుక్కలు అంటున్నావే మేమే మా కార్యకర్తల వల్ల రాజశేఖర రెడ్డి పేరు తెచ్చింది మేము. ఆ రాజశేఖర రెడ్డి పుణ్యంతో మీరు ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి నువ్వు ఒక పూటకు ఒక మాట మాట్లాడతానమ్మా. మొన్నటి వరకేమో జగనన్న విడిచిన బాణం అంటావు, ఈరోజు కూటమి వదిలిన బాణం అంటున్నావు. నువ్వు ఈ విధంగా మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని నాయకులను చాలా విమర్శిస్తున్నావు, బాధకరము. అదే విధంగా నువ్వు మమ్మల్ని ఎంత మాట్లాడినా అది రాజశేఖర రెడ్డి గారిని అన్నిట్లేమ్మా. నువ్వు రాజశేఖర రెడ్డి వల్ల నువ్వు ఈరోజు చల్లగా ఉన్నావు. మేమంతా మన కార్యకర్తలు అంతా బాధపడుతున్నావు నువ్వు ఉన్న మాటలకు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం నువ్వు మాట్లాడచ్చు. నువ్వు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీడియా దగ్గరికి నిన్ను గురించి ఏం మాట్లాడాలా? ఎందుకంటే నీ మీద గౌరవం. నువ్వు ఒక చెల్లెలు అని ఆయన మీడియా ముందుకు రాలేదు. నువ్వు మళ్ళా భారతమ్మను మాట్లాడతావు. భారతమ్మకు వీధుల్లోకి తీసుకురావాలంటున్నాం. మనమంటే తెలంగాణ వీధుల్లో తిరిగినాం, ఇక్కడ తిరిగినాం, పూటకు ఒక మాట మాట్లాడతాం. ఆమెను కూడా ఆ విధంగా తీసుకురావాలంటే అది సమంజం కాదమ్మా. నువ్వు మా కార్యకర్తలను కానీ మా నాయకులను కూడా ఏనాడు కూడా నువ్వు విమర్శించొద్దు, కుక్కలతో పోల్చొద్దు. కుక్కలతో పోల్చేది రాజశేఖర రెడ్డి గారిని పోల్చినట్టు నువ్వు అవుతుంది. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా నీ పని నువ్వు చేసుకో. ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్కు నువ్వు తిరుగుతానవే 2 రోజుల నుంచి నువ్వు జనాలు వస్తానారా? నీకు ఆ మాట అడిగిందానికి కార్యకర్తలు రారమ్మా. నీకు ఇంకా నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కావడం కారణం కూడా జగన్మోహన్ రెడ్డి సోదరివేని రాజశేఖర రెడ్డి కూతురు అనే కానీ ఇంకా ఏరే బాధ లేదు. నువ్వు ఈరోజు చల్లగా ఉన్నావంటే రాజశేఖర రెడ్డి పుణ్యం. ఆ రాజశేఖర రెడ్డి పుణ్యం మా సైన్యం, మా నాయకులు, మేమందరూ చేసింటేనే నువ్వు ఈరోజు చల్లగా ఉండి మాట్లాడుతున్నావు, విమర్శిస్తున్నావు. నువ్వు ఇప్పుడు కూటమి బాణం అంటున్నావు. కూటమి బాణం వల్లే మాకు ఏమి లాభం, మాకేమి ఇది కాదు. నువ్వు ఏ బాణమైనా కానీ మాకేమి అభ్యంతరంలే. మమ్మల్ని అనద్దు. నువ్వు అంటే రాజశేఖర రెడ్డి అన్నట్లేని నీకు సెలవు తీసుకుంటున్నామ్మా.